ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీకెండ్ అంతా చాలా బిజీగా అయిపోయింది. వీకెండ్ అంటేనే బిజీగా ఉంటాం, ఎప్పుడైపోతుందో తెలియదు అనుకోండి. డైలీ బ్రెడ్, పఫీ క్రోసాన్స్, నూడిల్స్ ఇవన్నీ తిని బోర్ వచ్చేసింది. సో వీకెండ్ కదా, మంచిగా మా రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ చేస్తున్నా. ఈ కారం రెసిపీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఒక 2 ఆనియన్స్, ఒక టమోటా కట్ చేసేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కారం బాగా తింటారంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా కొన్ని తెల్లగడ్డ పాయలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ కదా, ప్రాసెస్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా కొంతమంది తిరగవాత పోపు కూడా పెట్టుకుంటుంటారు. కారము పోపు పెట్టేసి అందులో ఉడకబెడుతుంటారు కొంచెం కారం దగ్గరికి. మేమైతే పచ్చిగా ఇలానే తింటాం, టేస్ట్ బాగుంటుందనేసి. ఇంకా మా చిట్టి తల్లి కోసమేమో చిన్ని దోశలు వేస్తున్నా. కొన్ని టైమ్స్ వెజ్జీస్ కూడా మిక్స్ చేసేస్తుంటా. జస్ట్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పొటాటో కట్ చేసేసి మిక్సీకి వేసేసి అది పిండిలో వేసి చిన్న దోశలు ప్యాన్ కేక్స్ లాగా వేస్తుంటాను. ఇంకా ఇవాళ ప్లెయిన్గా వేసేస్తున్నా. మా కోసమేమో కారం వేసి కొంచెం పప్పుల పొడి, నెయ్యి వేసి ఎర్రగా కాల్చేసి కారం వేసి తినేస్తున్నాము. ఇలా తింటే ఎర్రకారం దోశ వేడిగా నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది కదా. ఇంకా మా పాపకేమో ఇక్కడ ప్యాన్ కేక్స్ లాగా చిన్న దోశలు వేసేసాను. ఒకవేళ దోశ చల్లగా అయ్యాక గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి తడిపేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది. సో వాళ్ళకి తినేకి ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు వాటర్ కూడా ఇస్తుండాలా, లేకపోతే పిల్లలకి తొందరగా గొంతు పట్టేస్తుంది. ఇంకా మాకేమో బాగా దోశ వేసి కొంచెం దానిపైన అటు ఇటు కాల్ చేసి కారం వేసేస్తాను. ఎర్రకారం మిక్సీకి వేసాను కదా అది. ఇంకా దానిపైన కొంచెం ఆల్రెడీ పప్పుల పొడి కొట్టి పెట్టున్నా. ఇంకా లైట్గా పప్పుల పొడి వేసేసి కొంచెం నెయ్యి పైన చల్లేసి అటు ఇటు బాగా ఎర్రగా కాల్చుకొని తింటే చట్నీతో కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలా స్పైసీగా తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ కారం దోశ. ఎగ్ దోశ కంటే కారం దోశ బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇంక ఇవాళ తిన్నాక గ్రాసరీస్కి వెళ్తున్నాము. మా చిట్టి తల్లి తన్వి పాపకు రెడీ అయ్యామంటేనే అర్థమైపోతుంది బయటకు ఎక్కడికో వెళ్తున్నామని. ఇంకా చుట్టూ తిరుగుతుంటది. ఇంక ఇవాళ వీకెండ్ కదా, కొన్ని గ్రాసరీస్ తీసుకుందామని కాస్కో వెళ్తున్నాం. మన ఇండియాలో డీమార్ట్ లాగా అనుకోండి, హోల్సేల్ షాపు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే కాస్కో గ్రాసరీ షాపింగ్ గురించి డీటెయిల్గా షేర్ చేస్తున్నా. ఇంకా చూడుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. లేదా ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కాస్కోలో ఫుడ్ ట్రయల్స్కి వేసేకి ఫ్రీగా ఇస్తుంటారు ఫుడ్. నేనైతే ఏది వదలకుండా ట్రై చేస్తుంటా. వీకెండ్ ఇక్కడికి వస్తే అట్లీస్ట్ 2 to 3 hours కంటే ఎక్కువ టైం పడుతుంది. ఫుల్ జనాలు ఉంటారు. బిల్లింగ్కి అయితే చాలా క్యూ ఉంటుంది, ఎక్కువ వస్తుంటారు. ఈ షాప్కి ఏ ఫెస్టివల్ దగ్గర ఉన్నా, అంటే అమెరికన్ ఫెస్టివల్స్ ఏవి దగ్గరున్నా ఒక 3-4 months ముందు నుంచే బొమ్మలన్నీ పెట్టేసి ఉంటారు. క్రిస్మస్ ఎప్పుడో డిసెంబర్లో అయితే ఇప్పటి నుంచే క్రిస్మస్ రిలేటెడ్ బొమ్మలు కానీ ఇట్లా అన్ని జీసస్ ఫొటోస్, ఇంకా కొన్ని క్రిస్మస్ ట్రీ, ఇలా న్యూ ఇయర్ రిలేటెడ్ అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇంకా కొన్ని గ్రాసరీ షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఎండ్ ఉంది, బాగా అలసిపోయినాం. ఐస్ ఫుల్గా మంటుంటే ఇలా ఒక టిప్ చెప్తాను. ఇక్కడ ఐస్కి కీరా కట్ చేసి పెట్టుకుంటున్నా. ఒక 10 minutes నార్మల్ కీరా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఐస్కి బాగా కూల్నెస్ వస్తుంది. నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈవినింగ్కి కొంచెం హెడ్ ఏక్ ఉన్నింది, స్టార్బక్స్కి వెళ్ళాము. ఇండియాలో హెడ్ ఏక్ వస్తే టీ షాప్కి వెళ్ళి టీ తాగడము, లేదో ఇంట్లో టీ చేసుకోవడం తాగుతారు కదా. ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం స్టార్బక్స్ వెళ్ళి టీ తాగుతుంటారు, హెడ్ ఏక్ వచ్చినా నార్మల్గా అయినా. ఇంకా అలా బయటకు వచ్చాము, కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ కనేసి స్టార్బక్స్ కాఫీ తాగుదాం అనేసి. ఇంకా కాఫీ తాగాక నాకైతే బాగా రిలీఫ్గా ఉంది. అందరూ అంటుంటారు హెడ్ ఏక్ అని స్టార్బక్స్ కాఫీ తాగేకొచ్చామని. అది నిజమేమో నాకు తెలిసి. నాకు కూడా చాలా త్వరగా తగ్గిపోయింది హెడ్ ఏక్ కాఫీ తాగాక. ఇంక ఇవాళ నైట్ చాలా డేస్ తర్వాత మూవీ నైట్ ప్లాన్ చేసుకున్నాం. మూవీ నైట్ అంటే థియేటర్కి ఏం వెళ్ళి చూసామనుకుంటున్నారేమో, నైట్ టైం కాదు.
ఇంక ఇంట్లోనే మూవీ ప్లాన్ చేసుకున్నాము. సో నైట్ డిన్నర్ లేట్గా ప్రిపేర్ చేసుకున్నాము ఇద్దరికి. డిన్నర్ క్విక్గా అయ్యేకి వెజ్ పులావ్ చేస్తున్నా, చాలా ఈజీ ప్రాసెస్గా. ఆనియన్స్, టమోటాస్, మిర్చి, పొటాటో, బీన్స్, క్యారెట్ ఇలా ఇంట్లో ఉన్నవన్నీ వెజ్జెస్ కట్ చేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, అల్లం ఇంకా ఇవన్నీ వేసేసుకొని కట్ చేసిన వెజిటేబుల్స్ వేసి ఫ్రై అయ్యాక 1 కప్ నానబెట్టిన బియ్యము, ఒక 2.5 కప్పు వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి ఒక 2 to 3 విజిల్స్ పెట్టేయడమే. చాలా ఈజీ కదా. ఇంకా వెజ్ పులావ్ ఇంకా కొన్ని స్నాక్స్ రెడీ చేసుకున్నాము. కొంచెం థియేటర్ ఫీల్ వస్తుంది కదా, అందుకని కొద్దిగా రైస్ ఇలా స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేశాను. ఆ స్నాక్స్ అన్నీ బయట తీసుకున్నవే, నేనేం ప్రిపేర్ చేయలేదు, జస్ట్ పులావ్ ప్రిపేర్ చేశాను. ఇంకా థియేటర్ ఫీల్ కోసం హాల్లో కొంచెం సెటప్ పెట్టేసి ఫుడ్ పెట్టేసుకొని కల్కి మూవీ చూసాము నేను మా హస్బెండ్. ఇలా కూర్చొని చాలా డేస్ అయిపోయింది మాకు, ఇద్దరం కలిసి కూర్చొని తింటూ మూవీ చూడడం, కలిసి తినడము. బేబీ వచ్చాక కష్టం కదా, బిజీ అయిపోతాం కదా. సో చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఇంకా మా వీకెండ్ అలా చాలా బిజీగా లాస్ట్లో ఇలా పీస్ఫుల్గా అయిపోయింది. మీ వీకెండ్ ఎలా అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.